రాయచోటిలో జరిగిన ఆ ఘటన, వీరభద్రస్వామి టెంపుల్ ఏదైతే మన ఊరేగింపు ఉండెనో ఆ ఊరేగింపుల లొల్లి. March 4th హిందూ డివోటీస్ రాయచోటిలా వీరభద్రస్వామి ప్రొసెషన్ తీస్తున్నప్పుడు విత్ పర్మిషన్, మళ్ళా వితౌట్ పర్మిషన్ కూడా కాదు, ఇనుర్రి మీరు, విత్ పర్మిషన్. ఇది ప్రతి సంవత్సరం చేసే రిచువల్, 1300 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం. కంప్లీట్లా ప్రతి డిస్ట్రిక్ట్లో నుంచి ఉన్న మఠపీఠాధిపతులు, స్వామీజీలు, విహెచ్పి యాక్టివిస్టులు, బజరంగ్ దళ యాక్టివిస్టులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రతి హిందూ బంధువులు అందరూ కూడా రోడ్ల మీద ఎక్కి ప్రొటెస్టులు స్టార్ట్ చేసిరు. మళ్ళా రాయచోటిలో ఎందుకు రాబోయి మళ్ళీ ప్రొటెస్ట్లు అవుతున్నాయి, మొన్ననే పంచాయతీ అయింది కదా అని చెప్పి మాట్లాడితే హిందువుల మీద కేసులు పెట్టిరట పోలీసు వాళ్ళు. హిందువుల మీద కేసులు ఎట్లా పెట్టిర్రు అని చెప్పి మాట్లాడితే అక్కడ సిచ్యువేషను కొంత మా పిల్లలు మాట్లాడితే 500 మంది ఆ ప్లేసెస్లో గ్యాదర్ అయిపోయి ఈ భక్తులను సంపనీగానే డిసైడ్ చెప్పిరట. ఒక అట్మాస్ఫియర్ ఆఫ్ టెర్రర్ క్రియేట్ చేసి పడేసిండ్రు ఈ రాడికల్ ఇస్లామిస్టులు. అట్మాస్ఫియర్ ఆఫ్ టెర్రర్. ఇప్పుడు నేనేమంటా అంటే మస్జిద్లకేం రాళ్ళు పడతాయి చూడు, పోలీసు వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు హోలీకి ఏం చేసిర్రు, జామా మస్జిద్ ఎక్సెట్రా దాని మీద కవర్లు కప్పిర్రు. కవర్లు కప్పడం ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. అసలు ఆ ఏరియాలో లేని రాళ్ళన్నీ మస్జిద్లలో దొరుకుతాయి. ఎందుకు? ఏదైనా హిందూ పండుగ ప్రొసెషన్ వస్తున్నప్పుడు ఏదైనా ఉంటే ఫస్ట్ పోలీసు వాళ్ళు ఏం చేయాలనంటే ఈ రాళ్ళు ఉన్నాయా లేవా మస్జిద్లలో అనేది ఫస్ట్ చూసుకోవాలి. పెట్రోల్ బాంబులు ఏడికేం తయారవుతున్నాయి. ఢిల్లీలో కూడా ఆ ఘటన జరిగినప్పుడు ఆ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ని చంపిర్రు ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు. అప్పుడు కూడా ఇంట్ల మీద పెద్ద పెద్ద రాళ్ళ పిల్లలు, ఈ రాళ్ళ పెచ్చలు ఏడికైనా వస్తాయి అని చెప్తా నేను. పెట్రోల్ బాంబులు ఎట్లా తయారు చేస్తావని మన ఇంట్ల మీద ఎందుకు దొరకదని అంటున్నా. ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి కాదు. ఒకడు ఏం చేసిండు తెలుసా, ఈడ రాయచోటిలా వాడు మైక్రోఫోన్ తీసుకొని మైక్ తీసుకొని పోలీస్ హమ్కో దోకా దియా అని చెప్పి రెచ్చగొట్టిండు పబ్లిక్ని, ఇంకా ముస్లిం పబ్లిక్ని. ఇది కాదా? ఇది క్రైమ్ కాదా? నేను పోలీసు వాళ్ళని అడుగుతున్నా, ఆంధ్ర పోలీసు వాళ్ళని అడుగుతున్నా. ఇది కథలు వచ్చినాయి. నేను ఇండియన్ ఎక్స్ప్రెస్, ఓపీ ఇండియా, ఆర్గనైజర్ ఇళ్ళకెళ్ళి తీసుకొని మాట్లాడుతున్నా. ఐ ఆమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ విత్ ఎక్స్ట్రీమ్ రెస్పాన్సిబిలిటీ. మీకు అకౌంటబిలిటీ ఉందా అని చెప్పి మిమ్మల్ని నిలదీస్తున్నా. నేనేం అడుగుతున్నా అంటే మైక్రోఫోన్ పట్టుకొని పోలీస్ హమ్కో దోకా దియా అని అంటే క్యా దోకా దియా? అరే పోలీస్కి పర్మిషన్ కే సాత్ ప్రొసెషన్ చల్ రహా తా. పోలీస్ పర్మిషన్ తీసుకొని ప్రొసెషన్ తీసుకుంటున్నప్పుడు అంటే వీళ్ళకి ఏమన్నా పోలీసు వాళ్ళు ఎక్స్ట్రా చెప్పిర్రా? అంటే వీడు ఏమనాలనుకుంటుండు, మాబ్ ఇంకా అజిటేట్ అయిపోయి అటాక్ చేసారు రాయచోటిలా. గల్లీలు చిన్నగా ఉండే, దెబ్బలు బాగా తాకినాయి. పోలీసులకు కూడా చాలా పెద్ద దెబ్బలు తాకినాయి, హెల్మెట్లు పెట్టుకున్నా తాకినాయి. పోలీసులు రిపీటెడ్గా ట్రై చేసారు సిచ్యువేషన్ని డీఎస్కలేట్ చేద్దామని చెప్పి, కాలే. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆయన ముస్లిం లీడర్స్ దగ్గరికి పోయి ఇష్యూని జర సాల్వ్ చేద్దామని చెప్పి డీఎస్కలేట్ చేద్దామని చెప్పి పోతే షూస్తోని కొట్టిండ్రు. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆఫీసర్ని ఈ ముస్లింలు షూస్తోని కొట్టిండ్రు. ఒకడేమో పోలీస్ దోకా దియా అని చెప్పి మాబ్ని ఇన్స్టిగేట్ చేస్తాడు, ఇంకొకడేమో డ్యూటీలు ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ శాంతి భద్రతలను కాపాడి శాంతి నెలకొల్పుతామన్న ప్రయత్నంలో ఆయనని షూస్తోని కొడతారు. అయితే పోలీసు 2 కేసులు అప్లై చేస్తారు. ఒకటి హిందువుల మీద పెడతారు, ముస్లింల మీద పెడతారు. నేను ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే హిందువుల మీద కేసు ఎట్లా పెడతావు నువ్వు, ఏ రకంగా పెడతావు? పోలీస్ పర్మిషన్ తీసుకొని ప్రొసెషన్లో పోతున్నారు. జై శ్రీరామ్ మొన్న కూడా అదేదో మౌలా అనుకుంటా, మొవ్వాల ఇందోర్ అది అయినప్పుడు ఇందోర్ మొవ్వాల క్రికెట్ జరుగుతున్నప్పుడు, క్రికెట్ గెలిచినప్పుడు యాక్షన్ వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నప్పుడు వీళ్ళు జై శ్రీరామ్ అనుకుంటా చేసిండ్రు. భారత్ మాతాకి జై జై శ్రీరామ్ కొట్టేటప్పుడు రాళ్ళు కొట్టుకుంటా అబు రోకోబోలో ఆప్కే రామ్కు, తుమారే రామ్కు రోకోబోలో అయ్యే పత్తరంకు. ఏంది ఇది మాట? మీరు చూడరు సోషల్ మీడియాలో మొత్తం న్యూస్లలో వస్తున్నాయి, పెద్ద పెద్ద ఛానళ్ళు అన్నీ మాట్లాడినాయి, ఆ వీడియోస్ అన్నీ చూపించారు. అందుకనే నేను మీకు చెప్తున్నా ఈ రాడికల్ ఇస్లాంలతో చాలా ప్రాబ్లం. వీళ్ళని మైనారిటీ కింద కన్సిడర్ చేయొద్దిగా. దే ఈక్వలీ ఇంటూ ఏ మెజారిటీ కమ్యూనిటీ.
ఆల్ ది బెనిఫిట్స్ దట్ హ్యావ్ బీన్ వీళ్ళ ప్రివిలేజ్ కోసం యూజ్ చేసినాం చూడ అవి తీసేయాలి. ఇక ఇలా కాంట్రడిక్షన్స్ ఏందనంటే ఈ రెండు పంచాయతీలల్లో రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి ఏమో 16 కేసులు హిందువుల మీద పెడతాడు, మన పోలీస్ మేకల పెద్దయ్యనేమో 17 కేసులు ముస్లింల మీద పెడతాడు. ఆంధ్ర అసెంబ్లీలో బీజేపీ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు పోలీస్ వైఖరిని క్వశ్చన్ చేసిండు. దేర్ హీ సై పర్ దురుస్త్ క్వశ్చన్ చేసిండు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, భారతీయ జనతా పార్టీకి చెందిన ఆయన ఎస్ఐ నరసింహారెడ్డి ఏదైతే ఆర్ఎస్ఎస్ విహెచ్పిఓల మీద కేసులు బుక్ చేయడానికి ప్రయత్నం చేసిండు చూడు, వాళ్ళని నిలదీసిండు. నీకు రోల్ తెలుసా ఆర్ఎస్ఎస్ది, నీకు రోల్ తెలుసా విహెచ్పిది, నీకు అలా త్యాగం తెలుసా, నువ్వు ఆడ ఏం బీక్ కట్టలు కట్టినావు, నువ్వు శాంతి భద్రతలు ఎందుకు కాపాడలేకపోయినావు అని చెప్పి క్వశ్చన్ చేసిండు. జై శ్రీరామ్ అంటే తప్ప, జై శ్రీరామ్ అంటే తప్ప, ఏ రాజ్యాంగంలో తప్ప ఇదంతా నేను అడుగుతున్నా. నీకు ఏ హక్కుతో ఇవ్వాల నువ్వు ఆర్ఎస్ఎస్ని బ్లేమ్ చేస్తున్నావు? ఆ జమాత్ ఎవడాడు రాళ్ళు ఇన్స్టిగేట్ చేసిండు? పోలీస్ హమ్కు ధోకా దియా, కిస్ బాత్ పే పోలీస్ ధోకా దియా, ఇది చర్చ జరగాలనా వద్దా? విద్యాసాగర్ నాయుడు పైన దాడి జరిగిన ఏదైతే షూస్తో కొట్టిరు చూడు, దానిపైన ఏం సీమ్నెత్తురు లేని ప్రభుత్వాలు ఏం పీక్ కట్టలు కడుతున్నాయని అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో. జై శ్రీరామ్ అంటే ముస్లింలను ప్రవోక్ చేస్తుందా? ఇది ఏడ రాజనీతి, ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? మళ్ళీ అల్లాహు అక్బర్ అని అన్నప్పుడు 5 సార్లు నమాజ్ చదువుతారు కదా, అదే పేరు పెట్టుకొని. మేమెప్పుడు ఇన్స్టిమేట్ కాలేదే, వాళ్ళ ప్రార్థనను మేము గౌరవించినాం కదా. హౌ కెన్ జై శ్రీరామ్ ఈజ్ ప్రొవోకేటివ్ అండ్ వై నాట్ అల్లాహు అక్బర్? మేమెప్పుడు దాన్ని ఇష్యూ చేయలేదే. 5 సార్లు మా మస్జిద్ దగ్గర వస్తున్నది కదా, మళ్ళీ మేము దాన్ని ఏమనలేదే. నేననడం కాదు ఈ మాట, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా అన్నారు. అడగడం తప్పైతే ఎట్లా, ఏ రాజ్యాంగం ప్రకారం చెప్పురు నాకు. ఇప్పుడు హాస్పిటల్లో పోతారు రాబాయ్, హాస్పిటల్లో బెడ్ ఉంటుంది, ఆ బెడ్ కింద కూర్చుంటాడు, చెద్దరు వేసుకుంటాడు, నమాజ్ చదువుతుంటాడు. అరే నీ అమ్మ నువ్వు నాకు అర్థం కాదు, నేను చెప్పింది ఏంటంటే నువ్వు నమాజ్ చదువురా భయ్, ఎవడొద్దన్నాడు, నీ ఇంట్లో చదువుకో, మస్జిద్లో పోయి చదువుకో, హాస్పిటల్లో లేదురా. ఇది మళ్ళీ అందరూ ఇప్పుడు ఆడేవాడని వచ్చి లేవు ఇది హాస్పిటల్ నువ్వు లేవని అన్నావు అనుకో, అగో చూసినావా మమ్మల్ని నమాజ్ చదువుకోనియలే. రాజ్యాంగంలో రాసి అదరా నమాజ్ చదువుకోమనని. సరే రాసి ఉంది, నేను ఒప్పుకుంటున్నా, రాసి ఉంది. ఏడ రాసి ఉంది? నువ్వు మస్జిద్లో చదువుకో. నాకు కూడా పూజ చేసుకునే హక్కు ఉన్నది. ఏడ చేసుకోవాలా? నా ఇంట్లో చేసుకోవాలా, దేవాలయంలో చేసుకోవాలా? నేను రోడ్ల మీద కూర్చొని ఏడబడతాడా చెద్దరు వేసుకొని కూర్చుంటా అంటే నడవది, నీ అయ్యా జాగిరా అని అంటున్నా, ఏడబడతాడా? ఇది ప్రాబ్లం అయిపోతుంది. ఈడే నువ్వు ఎమోషనల్ ఎందుకు అవుతావు గిరీష్ అని అంటే, కట్టర్ హిందూని రాబాయి, రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నారా బాయ్, చాతగాని ప్రభుత్వాలు ఏం బీక్తున్నాయి రాబాయి అని అడుగుతున్నా. ఇప్పుడు ప్రాబ్లం ఏందనంటే ఆడు సొక్కంగా లేడని చెప్పే ఈ ప్రభుత్వాలను గెలిపించుకున్నాం. నెత్తి కొట్టుకోనికి ఏ రాయి అయితే ఏంది అని అడుగుతున్నారు ఆడ ఆంధ్ర ప్రజలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం గట్లనే ఉన్నది, ఈ ప్రభుత్వం గిట్లా మనోడు ఎవడున్నాడు గిరీష్ అని అంటున్నారు ఆడ. నెత్తి కొట్టుకోనికి ఏ రాయి అయితే ఏంది? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.